మనం ఆశ పడితే దేవుని మహిమను చూస్తాం, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కూడా జ్ఞానంతో, వివేకంతో, వాక్యానుసారంగా మనం తిరిగి ఏం పొందుతున్నాం. మనం అడుగు వేయడం మాత్రమే కాదు, మన అడుగు బురదలో పడిందా, మన అడుగు తార్ రోడ్డు మీద ఉందా, మన అడుగు నేతిలో ఉందా, ఎక్కడుంది కూడా ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అడుగు వేసినప్పుడు ముళ్ళు తగిలిందంటే వెంటనే తీసేస్తాం. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా ఏమి రిటర్న్ అవుతుంది అనే దాన్ని కూడా చాలా వివేకంతో మీరు జాగ్రత్తగా పసిగట్టాలి. మీకు తిరిగి వస్తున్నదేంటి, కలుగుతున్నదేంటి, మీరు నడుస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు స్తుతిస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు రిటర్న్ అవుతున్నది ఏంటి కూడా మీరు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు రిటర్న్ అవుతున్నది ఏదైనా రాంగ్ది రిటర్న్ అవుతుందంటే చెక్ యువర్ పాత్, చెక్ యువర్ పాత్. అక్కడ ఏదో రాంగ్ ఉంది, డైరెక్షన్ ఏదో రాంగ్ ఉంది, ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ దేవుడు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో చాలా వివేచనతో మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న దినాలు చాలా మోసకరమైనటువంటి దినాలు. దుష్టుడు తన యొక్క కుయుక్తి చేత రకరకాలుగా మనుషుల్ని మోసం చేయడానికి, ఏర్పరచబడిన వారితో సహా మోసం చేయడానికి వాడి ప్రయత్నం చేస్తాడు. మనం వివేకులమైతే, యేసు చెప్పిన విధంగా, ప్రభువు వాణ్ణి జయించిన విధంగా, వాక్యం మీద ఆధారపడిన వాళ్ళమైతే మన మార్గాల్లో ఎప్పటికీ సంతోషమే ఉంటుంది, కానీ మన మార్గాల్లో నష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. ఇట్టి దీవెనతో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్, చిన్న వాక్యం మనం చూసుకొని ఈ యొక్క విషయాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకొకసారి, మనుష్యుడా, ఏది ఉత్తమమో ఏది మంచిదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నెంబర్ 1, న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడి మాటల్ని ఆశీర్వదించునుగాక. 6వ వచనంలో మనం చూస్తాం, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేలాది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇత్తునా. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. దేవుని పోలికలో చేయబడిన మనిషి, దేవుని రూపములో చేయబడిన మనిషి, దేవుని ఆత్మను కలిగిన మనిషి దేవుణ్ణి దర్శించాలి. ఏం చేయాలి? మీ మొబైల్ ₹1,00,000 మొబైల్ అయినా, ఇఫ్ దెర్ ఈస్ నో ఛార్జింగ్ ఇన్ ఇట్, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకు నీ దేవుణ్ణి కలవాలి? ఎందుకు నీ దేవుణ్ణి దర్శించాలి? నువ్వు దేవునిలో నుంచే వచ్చావు. నీ లోన ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నీ దేవునిలో నుంచి వచ్చింది. ఇది దేవుని పోలిక, ఇది దేవుని స్వరూపం. దేవుని స్వరూపం, దేవుని పోలిక దేని చేత కూడా ఛార్జ్ చేయబడవు, దేవుని చేతే ఛార్జ్ చేయబడతాయి. ఇది ఒక మొబైల్, ఇది దేవునితో కనెక్ట్ అయితే ఏం పొందుతుంది?
ఛార్జ్ అవుతుంది, శక్తి పొందుతుంది. పైనుండి మీరు శక్తి పొందు వరకు మీరు వెళ్ళొద్దు. మీరు శక్తి పొందండి, ఛార్జ్ పొందండి. హోలీ స్పిరిట్ మిమ్మల్ని దర్శించనియండి. పరిశుద్ధాత్మ మీ మీదికి రానియండి. పరిశుద్ధాత్మతో మీరు కనెక్ట్ అవ్వనియండి. మీరు మీ వైరు ఆ వైరు కనెక్ట్ అవ్వనియండి. మీరు ఛార్జ్ అయినప్పుడు అప్పుడు మీరు పర్ఫెక్ట్గా దేవుణ్ణి మీరు చూపించగలుగుతారు. దేవుని పోలిక, దేవుణ్ణి దర్శించాలి. నీ పిల్లలు, తల్లిదండ్రులు, మీకు పుట్టినటువంటి మీ పిల్లలు మీ ముఖాల్ని ప్రతిరోజు చూడాలి. మీతో వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఎందుకు? వాళ్ళు మీ పిల్లలు, వాళ్ళు మీ పోలిక, వాళ్ళు మీ స్వరూపం, వాళ్ళు మీ రక్తం. కాబట్టి వాళ్ళ కోసం మీరు, మీకోసం వాళ్ళు ఉంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఫ్రమ్ గాడ్. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? దర్శించాలి. నువ్వు వివిఐపీలను దర్శించవచ్చు, డబ్బుని దర్శించవచ్చు, హోదాల్ని, డిగ్నిటరీస్ని నువ్వు దర్శించవచ్చు, రకరకాల స్థలాల్ని నువ్వు దర్శించవచ్చు. దేన్ని నువ్వు దర్శించినా దేవుని దర్శనంతో సరిపోల్చబడదు. నీ దేవుణ్ణి దర్శించకుండా నువ్వు ఎంత గొప్ప చైర్లో కూర్చున్నా, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా, ఎంత గొప్ప వ్యాపారంలో ఉన్నా, ఎంత గొప్ప డిగ్నిటీతో నువ్వు ఉన్నా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, యూ విల్ నాట్ గెట్ ఛార్జ్డ్. సరిగదా? యూ విల్ గెట్ డిశ్చార్జ్. నీవు ఛార్జ్ అవ్వాలంటే, తిరిగి నీ దేవుని పోలిక నీలో యాక్టివేట్ అవ్వాలంటే, దేవుని స్వరూపం యాక్టివేట్ అవ్వాలంటే, దేవుని స్వభావం యాక్టివేట్ అవ్వాలంటే, దేవుని సంబంధమైంది యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? దర్శించాలి. దేవుని నువ్వు దర్శించేటప్పుడు ఉట్టి చేతులతో కాదు. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను నేను దర్శింతును. వేలాది నదులంత విస్తారమైన తైలం తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోయినా, పొటేళ్ళు, ఎద్దులు, గొర్రెలు తీసుకొని వచ్చి ఆయనకు బలిగా నేను అర్పించిన, ఏది తీసుకొస్తే ఆయన ఇష్టపడతాడు? ఏది ఆయనకి ఇష్టం? ఎస్, వేలాది నదులంత విస్తారమైన తైలం ఏమైనా ఊరికే వస్తుందా? చెప్పాలి. ఎద్దు, గొర్రె, మేక ఏమైనా ఊరికి వస్తాయా? కేజీ మటన్ ఎంత? కేజీయే కొనలేక అర కేజీ కొంటావు నువ్వు. పొటేల్ని ఎట్ట తెస్తావు? పొటేల్ని తేవటం అంత ఈజీనా? చెప్పాలి. ఎంత సాక్రిఫైస్. ఎస్, దట్స్ ఎ సాక్రిఫిషియల్ హార్ట్, గివింగ్ టు గాడ్, రెస్పెక్టింగ్ గాడ్. దేవుణ్ణి నువ్వు దేవునికి ఇస్తున్నావు అంటే యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్. దట్స్ ద రీజన్ యు ఆర్ గివింగ్ టు గాడ్. నువ్వు దేవుని గౌరవిస్తున్నావు, ఆయన ఆజ్ఞను గౌరవిస్తున్నావు, ఆయన పద్ధతిని గౌరవిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు? ఇస్తున్నావు. అది కూడా గొప్పదే. కానీ దానికంటే గొప్పది, నువ్వు ఎన్నిచ్చినా ఆయన నీ హృదయం వైపే చూస్తాడు. నీ చేతుల వైపు ఆయన చూడు. నీ చేతుల వైపు చూస్తాడు, కానీ నీ చేతుల కంటే, చేతుల్లో ఉన్నదానికంటే నువ్వు ఆయనకి చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయనకు చాలా ముఖ్యం. నీలో ఏం చూస్తాడు? చర్చ్ 2025 దేవుణ్ణి మనం కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవునికి నువ్వు ఏమాత్రం మరుగై ఉన్నాడు కాదు. నువ్వు బాగా దేవునికి తెలుసు. పైన నీ రూపం ఆయనకు తెలుసు, నీ అంతరంగం ఆయనకు తెలుసు, నీ మాటలు ఆయనకు తెలుసు, నీ లోన ఉన్నది తెలుసు. మోటివ్ని చూసేవాడు కానీ పై వేషాన్ని చూసేవాడు ఆయన కాదు. కాబట్టి ఆయన చూసేది నీ చేతులు కాదు, ఆయన చూసేది నీ హృదయాన్ని. భక్తుడు ఈరోజు చెప్తున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తాను? ఏది తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తే నీకు ఇష్టం? నేను ఎలా చర్చికి వస్తే నీకు ఇష్టం? ఎలా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీకు ఇష్టం? 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, ఏం కోరుకుంటున్నాడు? ఏదంటే ఇష్టం ఆయనకి? మొట్టమొదటిది న్యాయంగా ప్రవర్తించటం, కనికరాన్ని ప్రేమించటం,
దీన మనస్సుతో నీ దేవుణ్ణి సేవించటం ఇదియే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఇదే కదా యెహోవా, నాకొక 1,00,000 రూపాయలు ఇవ్వు అంటే ఈజీగా తెచ్చి ఇచ్చేస్తావు. నాకొక మేక నువ్వు, గొర్రె నువ్వు, ఒక అర్పణ నువ్వు అంటే ఇచ్చేస్తావు. కానీ యెహోవాకి కావాల్సింది వీటికంటే ఎవరు కావాలి? నువ్వు కావాలి. నీలో ఆయన కోరుకునేది ఏంటంటే ఈ 3. నెంబర్ 1, నువ్వు న్యాయాన్ని చేసేవాడవే కాదు, అసలు న్యాయాన్ని ప్రేమించేవాడవు కావాలి. ఈ ఫౌండేషన్ని దయచేసి మీ అంతరంగం ఎప్పుడు దీని విషయంలో దేవుడు చూసినప్పుడు ఆయన టక్ 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 వాల్యూస్ని చూస్తాడు. ఆ వాల్యూస్కి నువ్వు ఎప్పుడు సూట్ అవుతావో ఆయనకి ఇష్టం పెరిగిపోద్ది. ఆయనకి ఇష్టం పెరిగిపోద్ది. మన ఇష్టాలకు సంబంధించిన మనుషుల్ని మనం చూసినప్పుడు తెలియకుండానే దగ్గర అయిపోతాం. మన ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్న మనస్తత్వాన్ని చూసినప్పుడు కావాలని దూరం అయిపోతాం. అవునా కదా? అలాగే దేవుడు నీలో న్యాయం చూస్తే, దేవుడు నీలో కనికరాన్ని చూస్తే, దేవుడు నీలో తగ్గింపును చూస్తే త్వరగా అట్రాక్ట్ అవుతాడు. నువ్వు వచ్చి ఆయన దర్శించడం కాదు, అసలు ఆయనే వచ్చి నిన్ను దర్శిస్తాడు. నువ్వు వచ్చి ఆయన దర్శించడం కాదు, ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు అబ్రహాం ఇంటికి వచ్చాడంట. అబ్రహాం ఆయన ఇంటికి వెళ్ళాడా, ఆయన ఇంటికి ఈయన వచ్చాడా? అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాం ఇంట్లో భోంచేసి అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏ దేవుడు వస్తాడా? వస్తాడు, వచ్చాడు. నువ్వు దర్శించడం కాదు, నీ 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 న్యాయమైనటువంటి పద్ధతి ఆయనకి ఇష్టమైతే ఆయనే వచ్చి అసలు నేను దర్శిస్తాడు. నువ్వు ఎక్కడున్నావు చూసుకుని నీ దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నావా అని హాల్లో కూర్చొని నీతో మాట్లాడతాడు. నీ కళ్ళలోకి వచ్చి నీతో మాట్లాడతాడు. నీ బెడ్రూమ్లోకి వచ్చి నీతో మాట్లాడతాడు. జస్ట్ ఊరికట్ట కూర్చొని ఉంటావు, కళ్ళు అట్లా మూసుకుంటావు, ఒక దర్శనంతో వచ్చి నీతో మాట్లాడతాడు. మెలకుగానే ఉన్నానండి, ఏంటో దర్శనం కనపడిందండి. వస్తాడు. చెప్పండి, వస్తాడు. వస్తాడు ఎప్పుడు? ఆయనకిష్టమైన నీలో ఉన్నప్పుడు. ఆమేన్. లాజరు, మరియా, మార్త ఇంటికి యేసుక్రీస్తు చెప్పొచ్చేవాడా, చెప్పకుండా వచ్చేవాడా? ప్రతి ఒక్కరూ ఆయన ఇన్వైట్ చేయాలి. ప్రతి ఇల్లు ఆయన గౌరవంతో ఇన్వైట్ చేయాలి. కానీ ఈ ఇంటికి మాత్రం నో ఇన్విటేషన్స్. హ్యాపీగా వచ్చేసేవాడు. కారణం, వాళ్ళ హృదయం యేసయ్యతో ఏమైంది? కనెక్ట్ అయింది. ఒక ఇంటికి భోజనాన్ని పిలిచాడు ఒక ఆయన. ఇంటికి భోజనాన్ని పిలిచి యేసుప్రభు వచ్చిన దగ్గర నుంచి ఇటు చూస్తున్నాడంట. ఇట్ట చూస్తున్నాడు. నువ్వెన్ని చూపులు చూసినా ఆయన లాంగ్ చూసేవాడు. సీమను, ప్రభువా, పైకే ప్రభు అన్నాడు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుక్కోటానికి నువ్వు నీళ్ళు ఇవ్వలా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టలా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు మన యూదా ఆచారం ప్రకారం నూనెతో నా తల నువ్వు అంటలా. ఈ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే నా కాళ్ళ దగ్గర నిలబడి కన్నీళ్లతో తన పాదాలు కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తుందో ఆమెని అసహించుకుంటున్నావు. ఈ అమ్మాయి ఎట్లాంటిదో తెలిస్తే కనీసం అంటుకొని కూడా అంటుకోనీడు అనుకుని ఆమెను చాలా అపవిత్రంగా చూస్తున్నావు నువ్వు. ఎవరో అపవిత్రం కాదు, అసలు ఫస్ట్ అపవిత్రం నీలోనే ఉంది. నీ మనసు అపవిత్రమైంది. నా మీద నువ్వు గర్వపడ్డావు కాబట్టి అహంకారంతో ఈడికేంటి కాళ్ళకు నీళ్ళు ఇచ్చేది నేను, ఆనందిని పోతాడులే, ఏదో అందరూ భోజనాలు పెడుతున్నారు ఆయనకి, ఆయన మనం కూడా పిలిస్తే మనకేదో అనుకున్నావు. నీలో గర్వం ఉంది. గర్వం ఎప్పుడు సింక్ అవ్వదు. వెదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ప్రైడ్ ఆర్ ఎ ఫిజికల్ ప్రైడ్, యూ విల్ నాట్ గెట్ సింక్ విత్ గాడ్. గర్విష్ఠులెవ్వరూ కూడా
దేవునితో, దేవుని పిల్లలతో కనెక్ట్ అవ్వరు. మీ గర్వం దేవుణ్ణి ఎప్పుడు, ఆ మనిషిని మీకు దూరం చేసేస్తూ ఉంటుంది. కాళ్ళకు నీళ్ళు ఇవ్వాల్సిన వాడు కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం గౌరవం, నువ్వు నీళ్ళు ఇవ్వలా. ముద్దు పెట్టుకోవడం విధేయత, ఇష్టం, నువ్వు నన్ను ఇష్టపడలా. నా తలకు నూనె పెట్టడం వాక్యానుసారం నువ్వు ప్రవర్తించలా. కానీ ఇంకొకళ్ళు ఏమనుకుంటున్నావు, నువ్వు తప్పు అనుకుంటున్నావు. ఆయమ్మ ఎవరో కాదు, అసలు నువ్వెవరో నాకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆయన ఇంటికి వెళ్ళినా తిండి కోసం వెళ్ళలా, సీమోను మనసు కోసం చూశాడు ఆయన. సీమోను తిండి కోసం చూడలా, సీమోను ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కోసం చూడలా, సీమోను ఇచ్చే గౌరవం కోసం చూడలా, తన విధేయతను చూశాడు. ఈ సంవత్సరం దేవుని మీరు దర్శించటం మాత్రమే కాదు, మిమ్మల్ని దర్శించకుండా దేవుడు ఉండలేని స్థాయికి మీరు రావాలి. నా మాటలు మీ గుండెల్లో పండియండి. దేవుడు మిమ్మల్ని దర్శించకుండా ఉండలేనటువంటి స్థాయికి మీరు రావాలి. మీరు డ్రైవ్ చేస్తుంటే వచ్చేస్తాడు. మీరు జస్ట్ సీట్లో కూర్చుంటే యూ విల్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ ప్రెజెన్స్లోనే ఆయన ఉద్దేశం మీకు అర్థమైపోద్ది, ఎందుకు వచ్చాడో అర్థమైపోద్ది. నీలో ఒక సంతోషకరమైన అనుభూతి, ఆ సంతోషకరమైన అనుభూతిలో టాపిక్ ఉంటుంది. స్పిరిట్లో ఇవి పక్కాగా మీరు సెన్స్ చేయగలగాలి, పక్కాగా సెన్స్ చేయగలగాలి. 31st మార్నింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాను, జస్ట్ అట్లా కూర్చున్నాను. హోలీ స్పిరిట్ని అడిగాను, కాస్త ప్రార్థన చేయిస్తావా అన్నా. నాకు ప్రార్థన రాదా? కాస్త నువ్వు నేర్పే ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థన కావాలి, ప్రార్థన చేయించవా అన్న. ఆయన ప్రార్థన చేయించాడు. ఏ ప్రార్థన అంటే అది పరిశుద్ధాత్మ యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అంట. ఏంటంట? భయము భక్తి పుట్టించు ఆత్మ. నా అంతరంగం ప్రార్థన చేస్తుంది, టంగ్స్లో ప్రార్థన చేస్తున్నాను, నా మనసు దాన్ని అర్థం చేసుకుంటుంది. ఏంటి దాని అర్థం అంటే, లార్డ్ గివ్ మీ యువర్ ఫియర్. నిన్ను చూస్తే నేను ఎట్లా భయపడాలో, నిన్ను చూసినప్పుడు నీకు ఎట్లా రెస్పెక్ట్తో కూడిన, గౌరవంతో కూడిన భయం నాలో ఎలా ఉండాలో, నీకు ఇష్టకరమైనటువంటి భక్తి, నాకు ఇష్టమైంది, ఎవరికో ఇష్టమైంది, మనుషులకు ఇష్టమైన భక్తి కాదు. లార్డ్ నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే భక్తి. రేపు బంగారంలాగా నా భక్తి అగ్నిలోకి వెళ్ళినప్పుడు, నా పరిచర్య అగ్నిలోకి వెళ్ళినప్పుడు బంగారంలాగా బయటకు వచ్చేటువంటి భక్తి. రేపొద్దున నువ్వు దాన్ని చూసినప్పుడు కాలిపోయేది కాదు, నిలిచి ఉండేది. ఆ భక్తి కావాలి నాకు అని హోలీ స్పిరిట్ నాలో నుంచి ప్రార్థన చేస్తున్నారు. నా ఆత్మతో ఏకీభవించి ఐ వాస్ ప్రేయింగ్, ఇట్స్ ఆన్ ద టాప్. కళ్ళ నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతున్నాయి, ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఎవరి దగ్గర ఉన్నావు, డజంట్ మ్యాటర్. హీ విల్ జస్ట్ కమ్. నువ్వు ఆయన దర్శించటం కాదు, నిన్నే దర్శిస్తాడు వచ్చి. నిన్ను దర్శించటంలో ఆయన సంతోషంగా ఫీల్ అవుతాడు. నిన్ను దర్శించటంలో, నీతో కలుసుకోవటంలో ఒక ఫ్రెండ్ని కలుసుకున్నట్లు ఆయన ఆనందిస్తాడు. ఈ అనుభవాలు కావాలి. ఎప్పుడొస్తాడు? నీలో న్యాయాన్ని చూడాలి, నీలో కనికరాన్ని, కఠినత్వాన్ని కాదు, క్రూరత్వాన్ని కాదు, కర్కశత్వాన్ని కాదు, భేదాన్ని కాదు, ఆ టెండర్ హార్ట్ ఉంటుంది చూసారా, ఆ కనికరం కావాలి. అది దేవుడు నీలో చూశాడంటే నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గర్వంతో,
ఐఎమ్ సంథింగ్ కాదు. పక్కనోడిని చూసి నీ భక్తి కాదు. నువ్వు చర్చిలోకి వచ్చావంటే ఎవరిని చూడడానికి? నీ పక్కన కలెక్టర్ కూర్చోవచ్చు, ఈ ప్రక్కన ఎవరో ఒక అనామకుడు కూర్చోవచ్చు. కలెక్టర్ కూర్చున్నప్పుడు ఓహో వెరీ గుడ్ అనుకోవచ్చు. నీ పక్కన ఒక అనామకుడు కూర్చున్నా కూడా నా సహోదరుడు, మేమిద్దరం పరలోకంలో ఒకే చోట ఉంటాం, ఈయన కోసం నా కోసం మా యేసయ్య చనిపోయాడు అని నిన్ను నువ్వు తగ్గించుకొని, ఎంత ఆత్మీయుడు అయినా ఎంత గొప్ప, నిన్ను తగ్గించుకొని ఆయనతో మాట్లాడాలి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ డిగ్నిటీస్, నీ హోదాలు, నీ గొప్పతనాలు, నీ యొక్క జ్ఞానం తీసి ఆ జనరేటర్ పక్కన పడేసిరా, మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళచ్చు. మన దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత వీఆర్ జస్ట్ కిడ్స్. కనెక్ట్ విత్ గాడ్. నీలో తగ్గింపు ఉంటే నువ్వు దేవుని దర్శించడం కాదు, నిన్ను దర్శించడానికి వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దావీదు నా హృదయానుసారుడు. దావీదులో ఎన్నున్నా ఎంతున్నా దావీదు హృదయం న్యాయమైంది. దావీదు హృదయం కనికరంతో నిండింది. దావీదు హృదయం దేవుని దగ్గర తనను తాను మర్చిపోయే స్థితిలోకి తెచ్చేస్తుంది. అందుకని నా హృదయానుసారుడు అన్నాడు. ఆమేన్. దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ 2025 బిగినింగ్. ఏమిచ్చి నిన్ను దర్శిస్తాను? ఏమిచ్చినా ఆయన నీలోకి చూస్తాడు. మొదట ఆయన కావలసింది నువ్వంటే ఎవరు? న్యాయంగా ప్రవర్తించే నువ్వు. నీ కుటుంబం విషయంలో, నీ భార్య విషయంలో, ఒక భార్యగా నీ భర్త విషయంలో, పిల్లల విషయంలో, ఒక సంఘం విషయంలో, వాక్యం విషయంలో, దేవుని పద్ధతి విషయంలో నీ న్యాయం, నీ ధర్మం తప్పకూడదు. నేను షారోన్ సాక్ష్యం చెప్పింది. ఒక మాట అంది, మీలో ఎంతమంది విన్నారో? తనకు వచ్చేటువంటి కంప్లీట్ శాలరీలో చాలా కటింగ్స్ ఉన్నాయి. నా శాలరీ ఎంత వస్తే నేను అంత జీతం, నా అంత దశంభాగం నేను దేవునికి ఇస్తాను. కటింగ్స్ పోయిన తర్వాత మిగిలిన దాంట్లో ఇవ్వచ్చు. కాదు, నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఇవ్వాలి. అది కూడా ఆమెకు మిగిలిపోయే దాంట్లో ఇచ్చిందా? ఎన్నో కష్టాల్లో ఇచ్చానని చెప్పింది. దేవుడు దాన్ని చూశాడు, దేవుడు దాన్ని మెజర్ చేశాడు. ఈరోజు జాబ్ ఇచ్చాడు. ట్యాక్సులు కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టని జాబ్ దేవుడు ఇచ్చాడు. అవసరం లేదు వాళ్ళకి. జీవితాంతం బ్రతికినంత కాలం పెన్షన్ ఉన్నత స్థాయిలో ఇచ్చే జాబ్ దేవుడు ఇచ్చాడు. గాడ్ క్యాలిక్యులేట్స్, హీ క్యాలిక్యులేట్స్, హీ మెజర్స్ నాట్ ఓన్లీ యువర్ కౌంట్ బట్ యువర్ మైండ్ కౌంట్. నీ అంతరంగంలో నువ్వు ఇచ్చే విలువను ఆయన కౌంట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దర్శించాలి. మీరు చేయాల్సిన ప్రార్థన, అయ్యా నేను నిన్ను దర్శించటం నాకు తప్పదు. అది ఖచ్చితంగా. అది కానీ లేకపోతే అసలు నువ్వు విశ్వాసవే కాదు. పరలోకాన్ని దర్శించలేవు, నరకాన్ని దర్శించాల్సి వస్తుంది. ఇక తప్పదు. అది కాదు, దానికంటే మించిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం దేవుడు నిన్ను దర్శించాలి. చెప్పకుండా నీ ఇంటికి వచ్చేయాలి, చెప్పకుండా నీ నిద్రలోకి వచ్చేయాలి, చెప్పకుండా నీ ప్రయాణంలోకి వచ్చేయాలి, చెప్పకుండా నీ సిచ్యువేషన్స్లోకి వచ్చేయాలి. ఆయన వచ్చాడు అని వ్యక్తిని నువ్వు ఎలా చూస్తావు? ఆయన వచ్చాడు అని నీ ఆత్మలో నువ్వు దాన్ని గ్రహించగలగాలి. ఆయనతో నువ్వు మాట్లాడగలగాలి. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో నీ స్పిరిట్లో నువ్వు దాన్ని సెన్స్ చేయగలగాలి. ఆయన ఇస్తున్నటువంటి డైరెక్షన్ ఏ ఉందో దాన్ని నువ్వు గ్రాస్ప్ చేయగలగాలి. దట్ ఈస్ స్పిరిచువల్ కమ్యూనికేషన్. ఏంటిది అది? దట్స్ అ స్పిరిచువల్ కమ్యూనికేషన్. నీ ఆత్మ డీకోడ్ చేస్తుంది. నీ ఆత్మ ఎందుకు వచ్చిందో అర్థమైపోద్ది. ప్రజెన్స్ వచ్చిందంటే ఈ ప్రజెన్స్ ఏం ప్రజెన్స్ అనేది మీకు అర్థమైపోద్ది. మీ స్పిరిచువల్ సెన్సెస్ ఆపరేట్ అవ్వాలి. మీ స్పిరిచువల్ క్యాలిబర్స్ ఈ సంవత్సరం పెరగాలి. మీరు యెహోవాను దర్శించటం మాత్రమే కాదు,
యెహోవా దేవుడు మిమ్మల్ని దర్శించాలి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. న్యాయంగా ప్రేమించే హృదయం, నీ రిలేషన్స్ విషయంలో నీ న్యాయం, నీ విశ్వాస జీవితం విషయంలో నీ న్యాయం, ఒక సంఘ సభ్యునిగా నీ న్యాయం, ఒక అన్నగా నీ న్యాయం, ఒక చెల్లిగా నీ న్యాయం, ఒక తమ్ముడుగా నీ న్యాయం, ఒక కుమారుడుగా నీ న్యాయం, ఒక కుమార్తెగా నీ న్యాయం, ఒక భర్తగా నీ న్యాయం, ఒక భార్యగా నీ న్యాయం, ఒక జాబ్ హోల్డర్, ఒక ఉద్యోగిగా నీ న్యాయం ఈ సంవత్సరం నుంచి కరెక్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కటి ఎవరో అడుగుతారని కాదు. యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్. యు ఆర్ డిజైన్డ్ బై గాడ్. నిన్నెవరో అడుగుతారని కాదు, నీలో ఆ ధర్మాలు దేవుడు చూడాలి. నీలో భేదాలు, ఆ షార్ట్ కమ్స్ నీ జీవితంలో దేవుడు చూడకూడదు. అది దేవునికి అసహ్యం. నీ ఇంట్లోకి వచ్చిన సిమోను చూసినట్టు చూస్తాడు ఆయన. నీతో కనెక్ట్ అవ్వలేడు. మార్తతో కనెక్ట్ అయిపోయాడు. మరియతో, లాజర్తో ఆయన ఈజీగా కనెక్ట్ అయిపోయాడు. కారణం, దే లవ్ జీసస్. వారిని ఆయన దర్శించడానికి వెళ్ళాడు. వారి కష్ట దినాల్లో లాజరు చచ్చిపోయాడనే వార్త తెలిసినప్పుడు తినటానికి వెళ్ళాడు, కానీ ఆయన అవసరానికి ఉపయోగించుకునేవాడు మనుషులు అంటాడు కాదు. చచ్చిపోయిన వాడిని కూడా లేపి ఇవ్వడానికి వెళ్ళాడు. వస్తాడు, నా దేవుడు వస్తాడు, నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుని కృపలు నన్ను దర్శిస్తాయి, నా దేవుని ఆత్మ నన్ను దర్శిస్తుంది. ఐ విల్ కనెక్ట్ విత్ గాడ్, ఐ విల్ జాయిన్ విత్ గాడ్. ఓ మన సఖీల, God we praise. Come on. As the Holy Spirit is resting upon us, as the Holy Spirit working in us, prepare. ఎక్కడైనా అన్యాయం, ఎక్కడైనా భేదం, అహంకారం, తగ్గింపు లేనితనం, కనికరం లేనితనం, కఠినత్వం నీ దేవునికి నేను దూరం చేస్తున్నాయి. మనుషులకు నేను దూరం చేస్తున్నాయి. ఈ సంవత్సరంతో ఆ దరిద్రం వదిలిపోవాలి. ప్రార్థన చేస్తారు ఎవరైనా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ మై గాడ్. మోనహస్, ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా నేను నిన్ను దర్శించాలి ప్రభువా, నువ్వు కూడా నన్ను దర్శించాలి. ఇది నా కోరిక, నా ఆశ. ఓ హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను దర్శించడానికి ప్రభా నీ ప్రజలంగా నీ సన్నిధికి చేరి వచ్చాము. ఈ సాయంకాలం ప్రభా నాయన, ఈ మొదటి దినము నీ సన్నిధిలో ప్రభా నీ దాసుని యొక్క ముఖాంతరంలోంచి మాతో మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏం తీసుకుని వచ్చి నాయన మేము దర్శించగలం ప్రభా? ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా? తండ్రి, మా జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళు, నువ్వు చేసిన ఉపకారాలు ఒక్కొక్కటిగా లెక్కిస్తే ఎన్ని మా జీవితాల్లో ఉన్నాయి ప్రభా. ఇది నాన్న ప్రభా, ఏమి ఇచ్చినా కూడా నిజంగా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేమని
కృతజ్ఞత హృదయంతో నీ పరిశుద్ధ పాదాలను మేము సమీపిస్తున్నాం Oh my God. తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను దర్శించుకోవడానికి ప్రభా నాయన అల్పులకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము అర్హులు యోగ్యులమని కాదు ప్రభా, కేవలం నీ కృప నాయన. అయా భూమి పునాదులు వేయబడక మునుపెను మమ్మల్ని ఎరిగి ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నీ కొరకు నీ ప్రజలుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. నీ స్వాస్థ్యమైన నీ బిడలముగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఆ పరలోక రాజ్యము కొరకు మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. నీతో నిత్యత్వము ఉండుట కొరకు మీరు మమ్మల్ని కోరుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమున ప్రభా నాయనా నీకు వందనాలు ప్రభా. మీరు మాట్లాడిన ఈ మాటకై స్తోత్రాలు. ఈ సంవత్సరపు మొదటి దినాన ప్రభా మీరు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు ప్రభా. అయా నువ్వు మమ్మల్ని దర్శించాలని ఎంతో ఇష్టపడుతూ అయా నైనా నీ హృదయంలో ఉన్న ఆశని ఈరోజు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దానికి తగిన విధంగా ఈ సంవత్సరం మా ఆత్మీయ జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని మేము కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏయో ప్రభా నైనా మెటీరియలిస్టిక్వి ఇచ్చేసి ప్రభా నైనా మేము సంతృప్తి పడిపోవటం కాదు, కానీ నిజముగా మా నుండి ఈ సంవత్సరం ఏమి కోరుకుంటున్నారో ఎరిగిన వారమై ప్రభా మమ్మల్ని మేముగా నీకు సమర్పించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఏమిచ్చి కూడా ప్రభా నైనా నిన్ను సంతృప్తి పరచలేము ప్రభా. మీరు మా నుండి కోరుకునే అధీన మనస్సు, అయ్యా న్యాయమైన జీవితము, యథార్థమైన జీవితము ప్రభా నిజంగా మేము నీకు అర్పించగలుగుటకు కృప చూపించండి. మాలో మీరు ఏమి కోరుకుంటున్నారో తండ్రి నిజంగా అది మేము మీకు సమర్పించుకోగలగటానికి, ఆ విధమైన జీవితముతో నీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నిజంగా మేము న్యాయముగా జీవించినప్పుడు, న్యాయముగా నడుచుకున్నప్పుడు, యథార్థముగా మేము జీవిస్తున్నప్పుడు, నీ ఆజ్ఞలను అనుసరించి వారముగా మేము ఉన్నప్పుడు అయా నేను దీన మనస్సుతో ప్రభా తగ్గించుకునే స్వభావముతో నీ సన్నిధిలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభా నైనా నువ్వు మమ్మల్ని దర్శించే దేవుడు అని ఈరోజు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశతో అయ్యా ఈ సంవత్సరమును మేము ప్రారంభిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతిసారి మేము మిమ్మల్ని దర్శించడం అది మాకు తప్పదు ప్రభా. నిన్ను దర్శించుకోకుండా మా జీవితానికి ప్రభా నో అదర్ గో ఫాదర్ గాడ్. అయితే తండ్రి ఈ సంవత్సరం నీ సందర్శన మాకు కావాలని ఆశపడుతున్నాం అయ్యా. నువ్వు మమ్మల్ని దర్శించాలి ప్రభా. హోలీ స్పిరిట్ అయ్యా నీ సందర్శనం కోసం మేము ఆశపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఈ ఆశతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏ దినమున ఏ సమయంలో నువ్వు మమ్మల్ని దర్శిస్తావో అన్న ఆశ మా హృదయంలో ప్రతి దినము ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఆ విధమైన జీవితాన్ని మేము నీ కొరకు జీవిస్తూ ప్రభా నీ సందర్శన కొరకు ఆశపడే వారముగా, ఎదురు చూచు వారముగా మేము ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. న్యూజెర్సీలేం సంఘాన్ని ఈ సంవత్సరం మీరు దర్శించబోతున్నందుకు స్తోత్రం. ఓ హోలీ స్పిరిట్ ఒక ప్రత్యేకమైన విధానంలో నీ ప్రజలమైన మమ్మల్ని మీరు దర్శించబోతున్నందుకు స్తోత్రాలు. లార్డ్ వి ఆర్ గోయింగ్ టు విజిట్ us oh father god in the point of our need oh lord. నీ ప్రజలు ఏ అవసరతలతో ఉన్నారో ఈ సంవత్సరం వారిని ఏ అవసరతలో మీరు మీట్ అవ్వాలో ప్రభా దయచేసి తండ్రి నీ ప్రజలను మీరు దర్శించండి ప్రభా. అయ్యా ఆత్మీయంగా దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఏ విధముగా నువ్వు వారిని దర్శించినా దానిని సెన్స్ చేయగలిగే జ్ఞానమును కూడా దయచేయమని అడుగుతున్నాం. నీ పరిశుద్ధాత్మ వివేకమును దయచేయండి. పరిశుద్ధాత్మ మెలకువను సంఘానికి దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడలుగా ప్రభా ఆత్మలో ప్రభా నన్ను మెలకువగా ఉండే వారముగా ఈ సంవత్సరం మేము ఉండుటకు సహాయం చేయండి. హోలీ స్పిరిట్ అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా ఈ చక్కని సందేశంతో ప్రభా ఈ రోజు మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నూతన సంవత్సరం ఒక కొత్త ఆరంభాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఆశతో మా ప్రభువు మమ్మల్ని దర్శిస్తారు అన్న ఆశతో ప్రభా ఆయన దర్శించే విధముగా న్యాయమైన జీవితాన్ని మేము జీవిస్తూ, యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభా నైనా దేవుని యందు ప్రభా విశ్వాసము నమ్మిక కలిగిన వారమే, దీన మనస్సు కలిగి
ఇవ్వగలిగిన వారమే. నిజముగా మా నుండి నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది మేము నీకు ఇవ్వగలిగే వారంగా ఈ సంవత్సరం మేము బ్రతకటానికి మాకు కృప చూపించవలసిందిగా కోరుతున్నాం. హోలీ స్పిరిట్ హెల్ప్ us to know the purpose of our life, O Lord. తండ్రి, ఏ ఒక్కరు కూడా ఈ సంవత్సరము నీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా కాకుండా దాన్ని వ్యర్థంగా వారి రోజుల్లో ఒక్క రోజు కూడా వేస్ట్ అవటానికి వీల్లేదు ప్రభువా. లార్డ్ హోలీ స్పిరిట్, అయ్యా, యు హ్యాడ్ ఎ పర్పస్ ఫర్ us, లార్డ్. ఈ సంవత్సరము మమ్మల్ని సజీవంగా ఉంచారంటే యూ హ్యాడ్ ఎ పర్పస్, లార్డ్. ఏ ఉద్దేశం, ఏ పర్పస్ మా పట్ల మీరు కలిగి ఉన్నారు దానిని తెలుసుకొని మేము జీవించటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవ, ఎవరైతే ఆన్లైన్లో ఈ మాటలు వినబోచున్నారో వారిని కూడా మీరు దర్శించి దేవ, ఈ సంవత్సరం ఈ విధంగా నీ ప్రజలైన మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ, వాక్యం ఇతని నీ దాసును కూడా మీ ఆత్మతో నింపి ఈ సంవత్సరము ఒక నూతనమైన ప్రత్యక్షతలతో ప్రభువా అయ్యా నీ సంఘంతో మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామం నడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నీరేకలే నాకు ఆశ్రయం, నీరేకలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను దర్శించుము దేవా, నన్ను దర్శించుము తండ్రి. ప్రయాణంలో రాత్రి అలసిపోయి పడుకొని ఉన్న యాకోబును దర్శనంతో దర్శించావు. ఒక నిచ్చెనను చూపించి, దేవదూతలు ఎక్కి దిగడాన్ని చూపించి, ఆ పైన సింహాసనం మీద ఉండి తనతో మాట్లాడావు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి పద్దనారాముకి మరలా తిరిగి కనానుకు వస్తున్నటువంటి యాకోబును రాత్రిపూట దర్శించావు. యాకోబు అనే మోసగాన్ని ఇజ్రాయేలుగా మార్చావు. ఇప్పుడు వరకు నిన్ను దర్శించాలి అనేది మాకు బోధించారు. నిన్ను దర్శించే జీవితం ఎవరికి కరెక్ట్గా ఉందో ఇప్పుడు వారు నీ సందర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం 2025 ప్రభువుని మేము దర్శించే సంవత్సరంగా, ప్రభువు మమ్మల్ని దర్శించే సంవత్సరంగా, ప్రభువు ఏ ఉద్దేశంతో దర్శించాడో ఆత్మలో ఎరిగిన వారంగా, గ్రహించిన వారంగా, ఆ విధంగా దేవునితో మేము సహవసించిన వారంగా, అలాంటి ఉన్నత ఆత్మీయ శిఖరపు అనుభవానికి ఎదిగిన వారంగా ఈ సంవత్సరం న్యూ జెరూసలేం సంఘం ఉండునుగాక. కుటుంబంలో న్యాయం, విశ్వాసిగా న్యాయం, ఒక ఉద్యోగిగా న్యాయం, వ్యాపారంలో న్యాయం, న్యాయాన్ని ప్రేమించేవారుగా దేవా, కర్కశత్వం, క్రూరత్వం, అసూయ, పగ అనే అసహ్యమైనవి జీవితంలో లేకుండా, మాకు కీడు చేసిన వారిని కూడా మేలుతో ప్రేమించగలిగే కనికరం, మేలు చేసే కనికరం, కనికరాన్ని ప్రేమించి కనికరం కలిగి జీవించే భాగ్యం నీ సన్నిధిలో తగ్గింపు కలిగిన వారమై వినయ విధేయతలతో నిన్ను మనస్ఫూర్తిగా సేవించే వారంగా మమ్మల్ని మీరు కోరుకుంటున్నారు. ఇదియే కదా
యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ రోజున దాన్ని ఈ సంవత్సరం మీకు ఇచ్చే వారంగా మా జీవితాలను ఉంచుమని ప్రార్థన చేస్తూ, మీ ఆశీర్వచనంతో, మీ దీవెనతో, ఈ ఆశతో మమ్మల్ని ఇంటికి పంపుమని మా ప్రభువు చేత మేము ఈ సంవత్సరం సందర్శించబడి యాకోబులో కలిగిన మార్పులు, అబ్రహాములో కలిగిన మార్పులు, దావీదులో కలిగిన మార్పులు, దానియేలులో కలిగిన మార్పులు, ఎహెజ్కేలులో కలిగిన మార్పులు, మరియ తల్లి గబ్రియేలు వచ్చి దర్శించినప్పుడు ఆమెలో కలిగిన మార్పు, యోసేఫును గబ్రియేలు వచ్చి దర్శించినప్పుడు కలిగిన మార్పు. ప్రభువా, ఇఫ్ హెవెన్ విజిట్స్ us, థింగ్స్ ఆర్ అబ్నార్మల్. ఆ థింగ్స్ చాలా చాలా సాధారణంగా ఉంటాయి. ఆ విధమైన సందర్శనాలతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం విశ్వాసంతో. దీన్ని కొనసాగించుమని బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, ఆయన సన్నిధి, ఆయన సమాధానం మనందరికీ తోడై ఆశీర్వదించుచు నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. సరే, మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ప్రభు మనల్ని దర్శించునుగాక. ప్రభు మనల్ని దర్శించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి వెళ్ళేటప్పుడు ఎవరైనా ప్రత్యేక కానుక వేయాలనుకున్న వారు ఉంటే మీరు ఇక్కడ వేసి వెళ్ళొచ్చు. ప్రత్యేక కానుక వేయాలనుకున్న వారు ఎవరుంటే మీరు వేసి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా కేక్స్ తీసుకొని వెళ్ళండి. కేక్స్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. సండే మనం దేవుని సన్నిధిలో సండే మనం ఆయిల్ అనాయింటింగ్ అండ్ లార్డ్ సప్పర్. సోమవారం మనకు ఒక ముగ్గురు వర్షిపర్స్ మన మధ్యలోకి వస్తున్నారు. డేవిడ్ పార్లా అండ్ శామీ పచ్చిగళ్ళ అండ్ మిస్టర్ కిలారీ, ఈ స్టీఫెన్ కిలారీ. దయచేసి ఈ ముగ్గురు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. దయచేసి అందరూ సిద్ధపడి రావాలి. మనం చేస్తాం. దట్స్ ఆన్ మండే ఈవినింగ్ 6 o'clock. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.